హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి యాక్చువల్గా ఇది నా రియల్ లైఫ్. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక 6th స్టాండర్డ్ చదివేటప్పుడు మా ఫ్రెండ్కి రియల్గా జరిగిన కథ, జరిగిన స్టోరీ ఇది. సో ఈ స్టోరీలో మా ఫ్రెండ్ వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, సో ఇలాంటి సేమ్ ఇష్యూస్ నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కూడా కంపల్సరీ ఫేస్ చేసి ఉంటారు. అది కూడా మీకు తెలుస్తుంది ఈ వీడియో చూశాక. ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండాలంటే ఈ వీడియో ఫుల్ చూడండి. ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోండి, మిస్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మా ఫ్రెండ్ వాడు నా క్లాస్మేట్. సో మేము 5th వరకు ఒకే క్లాస్మేట్లో ఒకే స్కూల్ చదివాం, గవర్నమెంట్ స్కూల్లో. సో 6th ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి వేరే ప్రైవేట్ స్కూల్ షిఫ్ట్ అయ్యాడు ఒక టౌన్లో, మా నియర్ బై ఒక 30 కిలోమీటర్స్ దాంట్లో టౌన్లోకి షిఫ్ట్ అయ్యాడు. సో వీళ్ళు ఇలా ఉండగా డైలీ అప్ అండ్ డౌన్ బస్సులో చేస్తున్నాడు మా ఫ్రెండ్. సో బట్ వీళ్ళు వచ్చేసి మా ఊర్లోనే మా ఇంటి పక్కలో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇల్లు వచ్చేసి చాలా పాతది, వాళ్ళ తాతల వాళ్ళు కట్టించిన, గ్రాండ్ ఫాదర్స్ కట్టించిన ఇల్లు. సో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా అది లీక్ అవుతూ ఉండేది. సో ఏం చేశారంటే వీళ్ళ డాడీ వాళ్ళు ఆ ఇంటిని డెమోలేషన్ చేయాలని ప్లాన్ చేశారు. సో డెమోలేషన్ చేయాలంటే ఇంకా అక్కడ నుండి డెమోలేషన్ చేయాలి. సో ఎలాగో మా ఫ్రెండ్ వాళ్ళు స్కూల్కి ట్రావెల్ చేయాలంటే వాళ్ళకు ఇబ్బందిగా ఉండడం వల్ల ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మా ఊర్లోని ఇంకా ఒక సిటీలోకి మూవ్ అయ్యారు. సో అక్కడికి వెళ్ళి రెంట్కు ఉండేసి ఇక్కడ వర్క్ చేయించుకుందామని ప్లాన్ చేశారు. సో అలాగే వాళ్ళు సర్చ్ చేసి స్కూల్కి నియర్ బై ఉన్న ఒక ఇంటికి అద్దెకైతే వెళ్ళారు. ఆ బిల్డింగ్ వచ్చేసి 2 floors ఉందన్నమాట. 2 floors అంటే గ్రౌండ్ +1. సో అక్కడ ఉంటది, కింద ఓనర్ వాళ్ళు ఉంటారు, పైన వచ్చేసి వీళ్ళు రెంట్కి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. సో దానిపైన ఒక చిన్న టెర్రస్ ఒక రూమ్ హాల్ ఉండేది ఒకటి ఉండింది అనమాట. సో పైన అయితే ఏం లేదు, స్టోర్ సామాన్స్ అనేది చెప్పారనమాట. సో వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళారు. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. సో అంతా బాగుంది, ఇల్లు చూడడానికి చాలా బాగుంది. బట్ ఇక్కడ జరిగింది ఒక మిస్టేక్ ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు ఆ ఇల్లు చూడడానికి వెళ్ళారు కదా, ఓనర్స్ వాళ్ళకి కీ ఇచ్చేసి ఓకే పైన ఇల్లు ఉంది వెళ్ళి చూసుకోండి, మీకు నచ్చితే మాడుకుందాం అని చెప్పి వాళ్ళకి కీ ఇచ్చేసారు. సో వీళ్ళు జనరల్ గా తీసుకునేసి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఇల్లు చూసారు, నచ్చింది. సో అంతా అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళి జాయిన్ అయిపోయారు. సో ఇది ఇలా ఉండగా అదే నెక్స్ట్ డే సండే మా ఫ్రెండ్ వాళ్ళకి వచ్చేసి హాలిడే. తనకు ఒక చెల్లి కూడా ఉంది, చిన్న చెల్లి. తనకి వచ్చేసి ఒక 4 years గ్యాప్. సో తను వచ్చేసి ఆ రోజు సండే కావడంతో వాళ్ళ నాన్న వాళ్ళు ఊరికి వచ్చి వర్క్ చూపించుకుందాం. మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడే ఉండేసి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చేసి ఇంట్లో వంట చేసుకుంటుంది. మా ఫ్రెండ్ వచ్చేసి కింద ఏదో ఆడుకుంటున్న టీవీ చూసుకొని, తన చెల్లెలు మాత్రం ఎక్కడో బయట వెళ్ళింది ఆడుకోవడానికి. సో వాళ్ళ మమ్మీ వచ్చేసి పిలవడానికి స్టార్ట్ చేసింది. సో మా ఫ్రెండ్ కూడా తను ఎతకడానికి ఎత్తుతూ ఉంటే ఎక్కడ కనపడలేదు. సో తను ఫైనల్ గా టెర్రస్ పైకి వెళ్ళి చూశాడు. సో చూస్తే అక్కడ తన చెల్లి ఒక పిల్లో లాంటిది, ఒక దున్ను ఉన్నింది. సో దాంతో ఆడుకుంటాను పట్టుకొని కిందికి అలాగే ఇలాగ ఆడుకు. సో ఏది పిలుస్తుంటే కూడా వినిపించుకోలేదేంటి, వెళ్దాం అనేసి వెళ్ళి తీసుకొని వచ్చాడు. తనతో పాటే దున్ను కూడా తీసుకొని వచ్చింది తను. సో దున్ను కూడా పట్టుకొని తనతో పాటు తీసుకుంటానని వాళ్ళు నడుస్తూ ఉంటే ఇలాగా స్లోగా దుండు కింద ఇలా ఊపిస్తూ ఉంది అనమాట తన చెల్లి. సో దుండు అలాగా కింద నేలకి టచ్ అవుతా రప్ అనే సౌండ్ వస్తుంది. సో ఓకే అది తీసుకొని ఇంటికి వచ్చేసారు, అంతా ఓకే. సో ఈవినింగ్ అయిపోయింది. తన డాడీ కూడా ఊరిని ఇంకా మళ్ళీ బ్యాక్ సిటీకి వచ్చాడు. ఇంకా అన్నం తిందాం అనేసి కూర్చొని తింటూ ఉండగా సడన్ గా ఒక చిన్న మ్యాటర్ కి వాళ్ళ మమ్మీ ఎందుకో తెలీదు, చిన్న మ్యాటర్ ఏమనేసి తెలియదు కానీ, కరెక్ట్ గా తెలియదు కానీ, చిన్న మ్యాటర్ కే వాళ్ళ నాన్న గట్టిగా వాళ్ళ మమ్మీ మీద అరవడం, పెద్ద గొడవలు చేసుకోవడం చేశాడు ఆ రోజు. అది ఫస్ట్ ఇన్సిడెంట్. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఏమీ తెలియదు. సింపుల్ విషయానికి తినేటప్పుడు చాలా పెద్ద గొడవ అయిపోయింది అంటే వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి, ఎందుకని తెలియదు. మళ్ళీ ఓకే ఆ గొడవ అయిపోయిన తర్వాత ఎలాగో తినేశారు. మళ్ళీ నైట్ వెళ్ళి పడుకున్నప్పుడు ఏమైందంటే, అప్పుడు మళ్ళీ వాళ్ళ డాడీ వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్తున్నాడంట, సారీ ఏం మాట్లాడి నాకు తెలియదు, ఎందుకు అలా అరిచానో తెలియదు, సారీ అనేసి చెప్పాడంట. తను కూడా ఓకే క్యాజువల్ గా ఏదోలే వర్క్ ప్రెషర్ లో అనేసి తను కూడా అలా వేసి కామ్ అయిపోయింది. ఇలా కొద్ది రోజులు గడిచింది. సడన్ గా ఏమైందంటే, ఒకటి మిడ్ నైట్ పడుకున్నారు. సడన్ గా వాళ్ళ మమ్మీకి ఒక సౌండ్ వినపడింది. సో ఏంటంటే టిక్ అనే సౌండ్ ఒకటి వినపడిందంట. వాళ్ళ మమ్మీకి డౌట్ వచ్చి లేచింది, ఏంటి సౌండ్ అని లేచి వచ్చి చూస్తే కిచెన్ లో ఎవరో ఒక కూర్చొని తన చేతిలో చాకు పట్టుకొని కింద కొడుతున్నారు రప్పని. కింద చూస్తే ఆ చాకు కింద తన కూతురు, అదే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు. సో తనకు భయం ఎత్తుకునేది. ఫేస్ ఎవరిదని చూస్తే వాళ్ళ డాడీ వాళ్ళ కూతురుని చంపేశాను. భయంతో తను ఏం చేయలేదు తెలియక గట్టిగా కేకలు పెట్టింది. బట్ కేకలు పెట్టితే చూస్తే కొడుకు నిద్రలో ఉంది. పక్కన వాళ్ళ డాడీ వచ్చి లేపాడు, ఎందుకు అరుస్తున్నావు, ఏమవుతున్నాను. సో వాళ్ళ మమ్మీ వచ్చేసి నాకు ఇలా కళ వచ్చిందంటే, ఓకేలే ఏదో పీడ కళలే అని చెప్పేసి మళ్ళీ పడుకొని నిద్ర. సో ఇలా ఉండగా వాళ్ళ మమ్మీకి ఏదో కొద్దిగా చాలా భయం వేసింది, ఏదో అవుతోంది ఏమవుతుంది అనేది. సో నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మకి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేసింది, అమ్మ ఇలా జరుగుతోంది, ఇలా కళ్ళు వస్తున్నాయి, రీసెంట్ గా ఏదో గొడవలు కూడా జరుగుతున్నాయి, ఎందుకని అర్థం అవుతలేదు, నాకు ఎందుకు భయం కదంటే, సరే ఓకేలే అవంతా కొత్త ఇంటికి వెళ్ళారు కదా ఏదో ఉంటాయి, సో మీరు మామూలుగా ఏం చేస్తారని చెప్పండి, గోమూత్రము, సో పసుపు నీళ్లు అవి ఇవి చల్లమని చెప్పేసి చెప్పిందంట. సో తను అలాగే ఓకే గ్యాదర్ చేసి తీసుకెళ్లి చల్లింది. సో అంతా ఓకే నార్మల్గా ఉంది. సో అలాగా ఇంకో కొద్ది రోజులు గడిచింది అనమాట. ఇంకా కొద్ది రోజులు గడిస్తే సడన్ గా ఒకసారి ఏమైందంటే, మా ఫ్రెండ్ వాళ్ళు చదువుతున్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ క్లాస్ రూమ్ లో ఒక పిల్లోడు డైరెక్ట్ గా ఇది అన్నాడట, మీరు ఉంటున్నారు ఆ ఇంట్లోనా అని క్వశ్చన్ వేసాడు.
తనకు కొంచెం డౌట్ వచ్చింది. అవును ఏమైంది ఆ ఇంటికి అనేసి అడిగాడు అనమాట. ఆ ఇంటి గురించి నీకు తెలియదురా మొత్తము అన్నాడంట. ఏమైంది అంటే అంతలో వచ్చేవాడికి మేడం వచ్చేసారంట, క్లాస్ టీచర్. సో దానివల్ల మళ్ళీ వాడు ఫుల్ చెప్పలేకపోయాడంట. సో ఇది ఇలా ఉండగా ఈవినింగ్ మళ్ళీ వచ్చేసాడు ఇంటికి వచ్చేసి వాళ్ళ మమ్మీతో చెప్పాడంట. మమ్మీ మా ఫ్రెండ్ ఇలా చెప్పాడు, ఏదో డౌట్ గా ఆ ఇంట్లో ఉన్నావా అని నన్ను క్వశ్చన్స్ అడిగాడు. నేను కనుక్కున్నాం అనుకునే లోపలే మళ్ళీ మా మేడం వచ్చేసరికి మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. సో ఇలా క్లాస్ ఎండ్ అయిపోయి వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. నేను ఇలా వచ్చేసాను మమ్మీ, ఎందుకో కొంచెం డౌట్ గా అనిపిస్తుంది మమ్మీ అనేసి చెప్పాడు. తను మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పాడు. సో వాళ్ళ మమ్మీ ఓకేలే అమ్మమ్మతో మాట్లాడాను, ఇలా చేయమని చెప్పింది, కొత్తలు కదా అనేసి క్యాజువల్ గా అనేసి చెప్పింది అనేసి అంటే సరే ఓకేలే అనేసి అనుకున్నారు అనమాట. సో అప్పుడు గ్యాస్ వాడుతున్నారు అనమాట. అప్పుడు గ్యాస్ కొద్దిగా వచ్చింది, గ్యాస్ వాడుతున్నారు అనమాట. గ్యాస్ వాడుతుంటే ఒక గ్యాస్ ఆయన వచ్చేసి డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు అక్కడికి. ఆ గ్యాస్ ఆయన వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి కొంచెం పరిచయం అనమాట, కొంచెం బాగా ఆ లోకల్ ఏరియాలో మొత్తం ఊర్లో ఉన్నప్పుడు కూడా తనే డెలివరీ చేశాడు, అక్కడ కూడా తనే డెలివరీ చేయడానికి వచ్చినాడు. సో వచ్చిన షాక్ గా చూడగానే నువ్వేంటి ఇక్కడ అని మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని ఆ గ్యాస్ ఆయన అడిగాడంట. సో నేను ఇక్కడే రీసెంట్ గా ఇల్లు డెమోలేషన్ చేయడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము, ఇదే ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నాం అనేసి అన్నా అంట. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నారా, మీకు ఇంటి గురించి తెలుసా అన్నాడంట. ఏమైందిరా, ఏమైంది ఏంటి ఇంటి గురించి ఏం తెలియాలి అనేసి, అందుకు ఏం జరిగింది అనేసి అడిగాడంట. నీకు ఇంటి గురించి తెలీదురా, ఇది చాలా డేంజరస్ ఇల్లు అంటే, ఏమైందిరా ఎందుకురా అలా చెప్తున్నా, ఏమైంది చెప్పు అనేసి క్యాజువల్ గా అడిగాడంట వాళ్ళని. సో తను స్టార్ట్ చేశాడంట. యాక్చువల్లీ ఆ పైన ఇల్లు అని చెప్పాను కదా, సెకండ్ ఫ్లోర్ లో ఒక ఇల్లు ఉండింది, హాల్ కిచెన్ అనేసి. అక్కడ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ ఉండేవాళ్ళు. సో వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ హస్బెండ్ వచ్చేసి ఎవ్రీడే డ్రింక్ చేసేవాడంట, ముందు బాగా తాగి ఇంటికి వచ్చేవాడంట. ఇంటికి వచ్చేసి ఆ అమ్మాయిని బాదుతూ ఉండేవాడంట. సో ఆ అమ్మాయిని బాదుతుంటే లైక్ హింసించడం అనమాట. నువ్వు అది సక్రమం చేయలేదు, ఇది సక్రమం చేయలేదు, మీ అమ్మ వాళ్ళని ఇంకా డబ్బులు రాలేదు, అది అనేసి ఇలా ఏవేవో మాట్లాడి కొంచెం టార్చర్ పెట్టేవాడు అనమాట. సో ఇది ఇలా ఉండగా ఒకరోజు వచ్చేసి కొద్ది గట్టి గొడవలు జరిగినాయి అన్నమాట. తను తాగేసి వచ్చేసి గట్టి కొట్టేసాడంట తనని. సో ఆ అమ్మాయి ఏం చేయలేక చాలా ఏడుస్తుండగా నైట్ లో ఏం చేయలేక తను వెళ్ళేసి పాయిజన్ తాగేసి అలా పడుకొని నిద్రపోయింది. తను ఓకే తాగేశాడు కాబట్టి తను పడుకొని నిద్రపోయాడు. మార్నింగ్ లేసి తన పాటికి తను జాబ్ వర్క్ వెళ్ళాడంట, ఏదో వర్క్ వెళ్ళాడంట. తను పట్టించుకోలేదు, తను అలాగా ఉండిపోయింది. ఆ రోజు ఈవినింగ్ వచ్చాడంట, మళ్ళీ సేమ్ తాగేసి వచ్చాడు కదా, మళ్ళీ వచ్చి లేపాడంట. లేపితే కూడా తను లేవలేదంట. సో ఇంక బయట తాగి వచ్చాడు కదా, అన్నం కూడా తినకుండా పడుకునేడంట. మార్నింగ్ లేసి చూసేవాడికి, వన్ డే అయిన తర్వాత మార్నింగ్ లేసి చూసేవాడికి తను చనిపోయేసి బాడీ అంతా ఫుల్ లైక్ చనిపోతే ఎలా ఉంటారు, ఏం చేయకపోతే తను కొద్దిగా లావ్ అయిపోయేసి ఊదుకొని భయంకరంగా అయిపోయిందంట తను. సో అప్పుడు తను చూసి భయపడేసి అక్కడే సూసైడ్ చేసుకునేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ వచ్చిన తర్వాత తను పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకుని తెలిసిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. సో ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లోకి వేరే వాళ్ళంతా రెంట్కి వచ్చారంట. సో వాళ్ళు వచ్చిన రోజుని ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో కంపల్సరీ గొడవలు ఉండేటువంటి, అన్వాంటెడ్ రీజన్స్ లేకుండానే వాళ్ళ ఇంట్లో కంపల్సరీ గొడవలు జరిగేటటువంటి. ఇలా జరుగుతుండగా చూపిస్తా అంటే కూడా తెలియకుండా మేబీ ఇల్లు ప్రాబ్లం ఏమో అనేసి చాలా మంది వచ్చేవాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ ఈ ఇంట్లో ఉన్నంతసేపు కంపల్సరీ గొడవ, ఏదో ఒక గొడవ జరిగేదండి. సో ఇలా జరిగింది. అందుకే ఈ ఇంట్లో ఎవరు ఉండరు పైన, అందుకే సో ఓనర్ వాళ్ళు కూడా ఎక్కువ పైకి రారు అనేసి చెప్పారండి. ఇతనికి కూడా ఒక చిన్న డౌట్ ఉంది అనమాట, ఎందుకు ఓనర్ వాళ్ళు ఎప్పుడు కూడా పైకి రారు, పైకి రారు, ఎందుకు పట్టించుకుంటా లేదనేసి ఒక డౌట్ ఉండింది. బట్ తను ఇలా చెప్పిన వెంటనే తనకు షాక్ అయిపోయింది, ఒక క్లారిటీ కూడా వచ్చేసింది క్లియర్ గా. సో ఎందుకు ఓనర్ వాళ్ళు కూడా నాకు ఇల్లు చూపించడానికి రాలేదు, మేము వచ్చిన తర్వాత కూడా అట్లీస్ట్ పలకరి ఇవ్వడానికి రాలేదు, కంప్లీట్ గా తెలిసిపోయింది అనమాట. సో తనకు కూడా క్లారిటీ కూడా డౌట్ వచ్చేసింది. తెలియకుండా అరవడము, గొడవలు జరగడం, వీటన్నిటికి ఇవే కారణం అనుకున్నాడు అనమాట. సో సేమ్ వే స్కూల్కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాడు కదా, సో తను మళ్ళీ కంటిన్యూ చేశాడు. నీకు తెలుసా ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో ఇలా దయ్యం ముందు సూసైడ్ చేసుకున్నారు, ఆ ఇంట్లో దయ్యం ఉందంట, ఊరందరికీ తెలుసు దయ్యం అనేసి. అందుకు ఆ నైట్ లో అటువైపు ఊరు నైట్ లో కూడా ఓనర్ కూడా పైకి వెళ్ళాడంట, అది నీకు తెలుసా, మీరు ఎందుకు వచ్చారో ఉండకండి వెళ్ళిపోండి అనేసి మా ఫ్రెండ్ కూడా చెప్పడం స్టార్ట్ చేశాడంట. సో దాంతో మా ఫ్రెండ్ కూడా ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ మమ్మీ చెప్పేశాడు ఇలా జరిగిందంట మమ్మీ. సో అట్ ద సేమ్ టైం తను కూడా గ్యాస్ ఎత్తుకొని వచ్చాడంట, వాళ్ళ నాన్న కూడా. తను కూడా వచ్చి ఇలా జరిగింది, ఇలా గ్యాస్ అతను చెప్పాడు నాకు అనేసి తను కూడా స్టార్ట్ చేసి చెప్పాడు అనమాట. సో ఇలా జరగడంతో కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళకి. సో ఓకే ఇప్పుడు ఇమీడియట్ గా చేంజ్ చేయలేం కదా, ఒక 2 days వెయిట్ చేద్దాం అనేసి అనుకున్నారు. బట్ ఏమైందంటే నెక్స్ట్ డేనే పెద్ద గొడవ జరిగింది వీళ్ళ మమ్మీ డాడీకి. సో గొడవ జరగడంతో క్లారిఫై అయిపోయింది క్లియర్ గా. సో వాట్ ఎవర్ ఇస్ పిల్లలకి వెళ్ళేసి వాళ్ళ మమ్మీకి వెళ్ళి చెప్పాడు, నాకు ఇక వద్దు, మనం ఈ ఇంట్లో ఉండకూడదు, ఇది క్లారిటీగా క్లియర్ గా తెలిసిపోతుంది, వీళ్ళు చెప్పిందంతా మొత్తం నిజం అనేసి. సో నువ్వు వెళ్ళి పిల్లలు తీసుకొని చేసానని చెప్పాడంటే వాళ్ళ మమ్మీకి. తను వెళ్ళి పిల్లలు తీసుకొని వచ్చిన వెంటనే వీళ్ళు మొత్తం ఇల్లంతా ఖాళీ చేసుకునేసి ఓనర్కి వెళ్ళి చెప్పేసి కీ ఇచ్చేసి బయలుదేరేసారంట. 1 day లోనే ఇది మొత్తం జరిగింది, వాళ్ళు మొత్తం ఇల్లు ఖాళీ చేసేయడం. సో డైరెక్ట్ గా వెళ్ళేసి రిటర్న్ మళ్ళీ ఆ చుట్టుపక్కల స్కూల్ వేరే నియర్ బై ఉన్న చోట వేరే చోట వెళ్ళారంట. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ ఓనర్ తో మాట్లాడి, సో దయచేసి మీరు ఏముంది అది ఎవరితో పూజ చేయించుకొని క్లియర్ చేయించుకోండి, లేకపోతే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది అనేసి చెప్పి క్లోజ్ చెప్పేసి రిటర్న్ వచ్చేసారంట. తను ఇచ్చిన అడ్వాన్స్ అదే అమౌంట్ తీసుకుని రిటర్న్ వచ్చేసారు. సో ఇది ఏమైందంటే వాళ్ళు కూడా ఇలా ఫేస్ చేశారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ
వేరే ఒక పూజారిని ఎవరిని తీసుకొని చూపించి తనంతా ట్రై చేసి అవ్వలేదు. సో ఫైనల్ సొల్యూషన్ ఏమొచ్చిందంటే మొత్తం ఇల్లు మొత్తం కొట్టేసి మీరు మళ్ళీ కొత్త ఇల్లు కడితేనే సెట్ అవుతుంది, లేదంటే సెట్ కాదని చెప్పారంట. సో కొద్ది రోజుల తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసి ఆ మొత్తం డెమోలేషన్ చేసి సెట్ చేశారంట. సో వాళ్ళు అప్పుడు 3 ఫ్లోర్, ఫస్ట్ గ్రౌండ్ సెకండ్ కట్టకుండా గ్రౌండ్ ఫస్ట్ కట్టుకునేసి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వాళ్ళ పిల్లవాళ్ళు ఉంటారు కదా, పిల్లల ఫ్యామిలీ వాళ్ళు అక్కడ స్టే చేసేలా, కింద పేరెంట్స్ స్టే చేసేలా సెట్ చేసుకున్నారంట. సో ఇలాగా మా ఫ్రెండ్ నాకు వచ్చి ఒక స్టోరీ చెప్పాడు. ఇది చాలా రోజులు మీకు చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పడానికి కోరలేదు, బట్ ఈ రోజు కుదిరింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు తెలిసి చాలా మంది తెలిసి ఉంటది. తెలియకుండా ఇంట్లోకి మూవ్ అయిపోయేసి తర్వాత ఏవో ఫేస్ చేయడము ఇష్యూస్ వల్ల అని చెప్పేసి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఒక ఇల్లుకి వెళ్తున్నారంటే దాన్ని ముందే చూసుకోండి, జాగ్రత్తగా చెక్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే లైఫ్ సో చిన్న గలాటలు, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి గలాటలతో నిలిచిపోయింది. ఒకవేళ పెద్ద అయ్యేసి లైఫ్ కి ఏమైనా ఇష్యూ అయింటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్టీ సిచ్యువేషన్, చాలా డేంజరస్ సిచ్యువేషన్ కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఆల్రెడీ జరిగింటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా ఇలా జరిగింటే కింద కామెంట్ చేయండి, లేదా వాళ్ళ స్టోరీస్ ఏమైనా చెప్పాలంటే నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, వాళ్ళ స్టోరీస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు కావాలి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, వీలైతే ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.